రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక టెర్రరిస్టు, ఒక నక్సలైటు, ఒక కమ్యూనిస్టు రక్తాన్ని తాగిన వ్యక్తి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు. ఇది ఇప్పుడు లేటెస్ట్గా కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే గత కొంతకాలంగా నాగేశ్వర్ ఇష్యూ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ తీవ్రమైన ఆందోళనకి దారితీసింది. నిన్న కూడా ప్రెస్ క్లబ్లో కొంతమంది సమావేశమై పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పులతో కొట్టడం మనం చూసాము. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. దానికి నిరసనగా అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు ఇక్కడ తెలంగాణ జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అంటే అదేదో అంటారు కదా, ఉరిమి మంగళం మీద పడినట్టు అనే పాత సామెత ప్రకారం ఇది ఎక్కడో మొదలయ్యి చివరికి తెలంగాణ ఆంధ్ర డివిజన్గా మారిపోయింది. తెలంగాణలో ఉండే అనేక మంది కార్యకర్తలు కావచ్చు, సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆంధ్రుల మీద పడ్డం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లని తీవ్ర పదజాలంతో విమర్శించడం స్టార్ట్ అయింది. ఇది నాగేశ్వరరావు రోల్ కూడా ఇందులో ఉందా అన్న అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే మనం ఒకసారి క్రానాలజీ చూస్తే 19వ తేదీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అమిత్ షాను కలిసి ఆంధ్రప్రదేశ్కి ఏమి చేయకపోయినా పర్లేదు, జగన్ని అరెస్ట్ చేయండి అని అడిగారని. కానీ దానికి అమిత్ షా జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండు, చంద్రబాబు ఇన్స్టాంట్ ఫ్రెండు, సో లాంగ్ టర్మ్ ఫ్రెండ్ని పోగొట్టుకోవద్దు, ఇన్స్టాంట్ ఫ్రెండ్ కోసం మీరు కూడా జగన్ జోలికి వెళ్ళకండి, మీకేమి అవసరం అని ఆయన చెప్పాడనేది నాగేశ్వర్ చెప్పాడు. అయితే నాగేశ్వరికి ఎవరు చెప్పారంటే జనసేన కోర్ కమిటీలో ఈ డిమాండ్, జగన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, 2 years అయిందని డిమాండ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మనోహర్ అన్న నువ్వే చెప్పు, అమిత్ షా ఏమన్నాడో వీళ్ళకి చెప్పని చెప్పాడని, అందులో ఆ సమావేశంలో ఉన్న ఒక వ్యక్తి హైలీ రిలయబుల్ సోర్సెస్ అన్నాడు, ఆ వ్యక్తి నాగేశ్వరికి చెప్పాడని చెప్తున్నారు. మామూలుగా ఇలాంటివి రాజకీయాల్లో కామను. అంటే స్పెక్యులేటివ్ జర్నలిజం అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడే కాదు, ప్రింట్ మీడియా డేస్ నుంచి కూడా స్పెక్యులేటివ్ జర్నలిజం అనేది ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలు కానీ అనేక విషయాల్ని ఎవరితో ఒకరితో షేర్ చేసుకోకుండా ఉండరు. ఆ షేర్ చేసుకున్నది మెల్లగా లీక్ అయ్యి జర్నలిస్టుల దగ్గరికి రావడం ఉంటుంది. ఇది కొన్ని ప్రభుత్వాలని ఈ స్పెక్యులేటివ్ జర్నలిజం కూల్చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద స్కామ్లకు దారితీసిన సంఘటనలు కూడా ఇంటర్నేషనల్గా ఉన్నాయి. సో ఆ యాంగిల్లో ఇవన్నీ నాగేశ్వరికి తెలియంది కాదు. ఆయన జర్నలిజంలో పాఠాలు నేర్పిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ప్రొఫెసరు, ఎప్పుడూ గత 30-35 ఏళ్ళ నుంచి జర్నలిజం వృత్తిలో ఉంటున్నాడు. సో ఆయనకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఇది తీవ్ర వివాదానికి దారితీస్తుందని ఆయన అనుకోకపోయి ఉండొచ్చు. ఎందుకంటే అందరికీ తెలుసు బీజేపీ జగన్ని సేవ్ చేస్తుందనేది అందరికీ తెలుసు. బీజేపీ చంద్రబాబుని కంటే కూడా జగన్ని డిపెండబుల్గా పరిగణిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గతంలో బీజేపీతో ఉండి మళ్ళీ ఆయన కుదరదు అనుకున్నప్పుడు చివరికి కాంగ్రెస్తో, అంటే తెలుగుదేశం ఆగర్భ శత్రువు అయిన కాంగ్రెస్తో కూడా ఆయన కలిశాడు. సో అందువల్ల బీజేపీ రాజకీయ అవసరాల కోసమే ఏ పార్టీ అయినా ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటుంది, ఎవరినైనా ఎనిమిగా చూస్తుంది. సో ఆ యాంగిల్లో రాజకీయ అవసరాల రీత్యా జగన్ వాళ్ళకి నమ్మకంగా ఉంటున్నాడు. అనేక బిల్లులకి ఆయన హెల్ప్ చేశాడు. తన ఏ రకమైన మద్దతు కావాలన్నా అడిగినా అడగపోయినా ఆయన ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళకి కూడా ఏంటంటే జగన్ కంట్రోల్ చేయడానికి కేసులు ఉన్నాయి ఆల్రెడీ. డిస్ప్రపోర్షనేట్ అసెట్ల కేసులు ఉంది. 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు. ఎప్పుడు జగన్ తమకు ఏదన్నా ఇబ్బంది పెడితే ఆ కేసులను బిగిస్తే జగన్కి ఇబ్బంది. కాబట్టి వాళ్ళకి జగన్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. చంద్రబాబు ఏంటంటే ఒకవేళ రేపు బీజేపీ వీక్ అవుతుంది అనుకుంటే మళ్ళీ ఇండియా కూటమికి వెళ్ళడానికి గ్యారంటీ లేదు. కాబట్టి వాళ్ళ వ్యూహం ఏందనేది అందరికీ, పరిశీలించే వాళ్ళకి అందరికీ తెలుసు. కొత్తగా నాగేశ్వర్ ఏదో
ఐ సోర్స్ నుంచి వచ్చిందని చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది జగన్ అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్రం అనుమతి తీసుకోవాలన్నది కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ అరెస్ట్ చేయొచ్చు కానీ రేపొద్దున అది కక్ష సాధింపు చర్యగా అవుతుంది. అదే కేంద్రం అనుమతితో, కేంద్రం సహాయంతో చేయగలిగితే కొంత బెటర్‌గా ఉంటదనేది చంద్రబాబు ప్రభుత్వానికి కూడా ఉంటుంది. సో, ఇది అందరికి తెలిసినా నాగేశ్వర్ దీన్ని అథెంటిక్‌గా పవన్ కళ్యాణ్ ఆహ్, వి ఈయన మనోహర్ ఎళ్లారు. అది కూడా రాష్ట్రానికి ఏం చేయకపోయినా పర్లేదన్నారు అన్న విషయం వచ్చింది. దీన్ని వైసీపీ గాని, సాక్షి గాని బలంగా ప్రమోట్ చేశాయి. నిజానికి వాళ్ళకి కూడా ఇది ఇందులో డ్యామేజ్ కలిగించే అంశం ఉంది. కానీ నాకు ఒక కన్ను పోయినా పర్లేదు, అవతలోడికి 2 కళ్ళు పోవాలి అని కోరుకునే మనస్తత్వం లాగా వాళ్ళేం చేశారంటే, మనకి డ్యామేజ్ అయినా పర్లేదు, పవన్ కళ్యాణ్‌కి, కూటమికి ఇది డ్యామేజ్‌గా ఉంటదని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సో, దాంతో అనివార్యంగా ఆహ్, ప జనసేన స్పందించాల్సొచ్చింది. అప్పటికి కూడా మనోహర్ చాలా హుందాగా నాకాయనంటే గౌరవం ఉంది. ఇది ఆయన చెప్పింది నిజం కాదు, ఉపసంహరించుకోవాలన్నారు. దానికి ప్రతిస్పందనగా నాగేశ్వర్ కూడా ఉపసంహరించుకున్నాడు. అయితే మెల్లగా ఇదేమైందంటే తెలుగుదేశం ఎంటర్ అయిపోయింది దీంట్లోకి. తెలుగుదేశానికి ముందు నుంచి కూడా నాగేశ్వర్ అంటే పడదు. నాగేశ్వర్ వైసీపీ తరపున ఎక్కువగా మాట్లాడుతుంటాడు. ఆయన మొత్తం వీడియోలు చూస్తే వైసీపీకి ఉపయోగకరంగాను, కూటమికి డ్యామేజింగ్‌గాను ఉన్న అంశాలే ఆ పర్స్పెక్టివే ఆయన వీడియోల్లో ఎక్కువగా ఉంటది. ఆయన అట్లని వైసీపీని విమర్శించలేదని, జగన్ విమర్శించలేదని కాదు. ప్రపోర్షనేట్‌గా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశానికి డ్యామేజ్ కలిగించే విధంగానే ఆయన వీడియోలు ఎక్కువ ఉంటాయనేది అందరికి తెలుసు. సో, అది తప్ప ఒప్పు అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఇవాళ ఉన్న రాజకీయ వాతావరణంలో నాతో నువ్వు లేకపోతే నా ఎనిమినే అన్న ఒక ధోరణి అన్ని రాజకీయ పార్టీలు పెరిగిపోయింది కాబట్టి ఆయన్ని గట్టిగానే తెలుగుదేశం ఇచ్చేసి ఇతను వైసీపీ అని ఒక ట్యాగ్ తగిలించి వాళ్ళ అఫీషియల్ పేజీలో కూడా ఇతనికి వైసీపీ కండువా వేసి ప్రమోట్ చేశారు. దాని తర్వాత నాగేశ్వర్ మీద నువ్వు తెలంగాణ వాడివి, నీకేం పని ఆంధ్ర రాజకీయాలతో అన్న ఒక ధోరణితో కూడా చాలామంది పోస్టులు పెట్టారు. ముఖ్యంగా తెలంగాణ మేధావులు ఎప్పుడు చూసినా ఆంధ్ర మీద పడేటిస్తారు, అమరావతి మీద పడేటిస్తారు. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే కడుపు మంట, జగన్ అయితే డెవలప్ చేయడు, జగన్ అయితే సర్వనాశనం అవుతుంది కాబట్టి జగన్ని సపోర్ట్ చేస్తారు, బాగా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబుని వీళ్ళు విమర్శిస్తారు అన్న యాంగిల్లో ఆంధ్ర మేధావులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, నాగేశ్వర్ మీద ఈ యాంగిల్ తీసుకున్నారు. అంటే తెలంగాణ మేధావులకి ఆంధ్రాతో ఏం పని అన్న యాంగిల్ తీసుకున్నారు. అదైతే ఎప్పుడైతే తీసుకున్నారో నాగేశ్వర్ కూడా ఏమైందంటే, అట్లా అనుకున్నప్పుడు మేము కూడా అడగచ్చు కదా, మీకు ఇక్కడ హైదరాబాద్లో ఏం పని, మీరు ఉండాల్సింది ఆంధ్రాలో, మీరెందుకు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ వచ్చి ఉంటారు, అది నేను అడగను కానీ అలాంటి ప్రశ్న వస్తుందని నాగేశ్వర్ చెప్పాడు. దాని తర్వాత ఆయన అక్కడ వరకు ఆగినా కూడా ఇది ఇంత ఇష్యూ అయ్యదు. ఈయన మీద జనసేన వాళ్ళు కేసులు పెట్టారు. ఈయన విత్డ్రా అయినా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా కేసులు పెట్టారు. ఎప్పుడైతే కేసులు పెట్టారో ఈ మధ్య చూస్తున్నాం మనం, కేసులు పెట్టి ఊరికే ఉండట్లేదు, ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. సో, ఈ నేపథ్యం ఉంది కాబట్టి నాగేశ్వర్ని కూడా అరెస్ట్ చేస్తారు అన్న ఒక వాతావరణం క్రియేట్ అయింది. దాంతో అక్కడ రాబోతున్నారు పోలీసులు అని కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ధృవీకరించాడు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు, నేనే వద్దన్నాను, నేనే ఆపాను అని పవన్ కళ్యాణే స్వయంగా చెప్పిన వీడియో ఉంది. అంటే క్లియర్గా వాళ్ళు అరెస్ట్ చేయాలనుకున్నారు. ఆ విషయం నాగేశ్వర్కి తెలిసింది. కానీ లీగల్గా ఎటువంటి నోటీసులు కానీ, అరెస్ట్ చేయబోతున్నట్టు కానీ, లేకపోతే పోలీసులు వస్తున్నట్టు కానీ నాగేశ్వర్కి ఏమీ అఫీషియల్ ఇది రాలేదు. కానీ ఆయనకైతే తన సోర్సుల ద్వారా అరెస్ట్ చేయబోతున్నారు, పోలీసులు రేపో మాపో వస్తున్నారు అనేది అందింది. దాంతో ఒక్కసారిగా ఇక్కడ తెలంగాణలో ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. అంటే అంతకుముందే వైసీపీని సపోర్ట్ చేస్తున్నారని ఒక విలేకరిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి బాగా థర్డ్ డిగ్రీ కొట్టడం ఆయన్ని, దాంతో ఇక్కడున్న కొన్ని సంఘాలు అతనికి అండగా నిలబడడం, మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే గట్టిగా వ్యతిరేకించడం, ఆ తర్వాత అతను ఎస్కేప్ అవ్వడం, ఇవన్నీ కూడా నేపథ్యంగా ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యం మొత్తం అర్థం చేసుకోకపోతే మనకు విషయం అర్థం కాదు. అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళని కూడా విమర్శించారనో లేకపోతే ఇంకొక పేరుతోనో
వేధిస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న ఒక నేపథ్యం ఇక్కడ ఉండడం వల్ల ఇప్పుడు నాగేశ్వర్ వెనక్కి తీసుకున్నా కూడా ఆయన మీద కేసులు పెట్టారు కాబట్టి అరెస్ట్ చేయబోతున్నారని అరెస్ట్కి కూడా సిద్ధమయ్యారు కాబట్టి నాగేశ్వర్ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఇక్కడున్న తెలంగాణ సంఘాలు కూడా సీరియస్గా తీసుకున్నాయి. సో ఇది నేపథ్యం. వాళ్ళు కేసులు పెట్టకుండా అరెస్టులు చేయడానికి సిద్ధం కాకపోయింటే ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఎంత రగలేది కాదు. ఈ తెలంగాణ సెంటిమెంట్ రగలడానికి ప్రధాన కారణం ఆంధ్రాలో ఉండే మేధావులు తెలంగాణ మేధావులకి ఏం పని ఇక్కడ అని ప్రశ్నించడం, రెండోది కేసులు పెట్టడం, మూడోది అరెస్టుకు సిద్ధం కావడం. చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు, అరెస్ట్ ఏం చేయలేదు కదా, పోలీసులు రాలేదు కదా అని. కానీ అరెస్ట్కి అయితే సిద్ధమయ్యారు కదా. ఇక్కడ ఉద్యమాలు రాకపోతే అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు కదా, నేనే ఆపాను అరెస్టుని, పోనీలే పాపం ఆయన ఏదో మాట్లాడుంటాడులే ఆవేశంలో అని, నేనే ఆపానని కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. అంటే క్లియర్గా తెలుగుదేశం ప్రభుత్వం అరెస్టు చేయాలని అనుకున్నది. దానికి వ్యతిరేకంగా ఇక్కడ నాగేశ్వర్ కూడా డీజీపీని గెలవడం, ఇక్కడ పోలీసులు ఆయన ఇంటి ముందు ఒక కాపలా గాయడం, ఇది ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడిపోయి నాగేశ్వరిని అరెస్ట్ చేస్తున్నారంట అని మీడియా అంతా గగ్గోలు పెట్టడంతో ఇక్కడ తెలంగాణ సమాజం, పౌర సమాజం చాలా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు రంగంలో దిగారు. అయితే అక్కడి నుంచి ఏమైందంటే అది ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా చాలా తీవ్రంగా మాట్లాడడం, పాశ్యం యాదగిరి లాంటి వాళ్ళు చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడం, ఇది మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రీమ్. అక్కడ పైగా నాగేశ్వరరావు కూడా ఉన్నాడు. ఆయనకి ఎటువంటి పరిస్థితులు ఇరుక్కుపోయాడంటే ఆయన వీళ్ళని ఖండించలేడు, అట్లన్నీ సపోర్ట్ చేయలేడు. ఎందుకంటే ఆయన నేచరు ఇలాగ మాట్లాడే నేచర్ కాదు, వ్యక్తిగతంగా అటాక్ చేసే నేచర్ కాదు. ఆయన ఏమన్నా ఉంటే